హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫార్మల్ సెక్టార్ ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే ఏంటి, మన ద్రవ్యోల్బణం యొక్క పెరగడానికి మరియు తగ్గడానికి ఏ విధంగా ఇవి ఇంపాక్ట్ అవుతాయి అనే విషయం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫార్మల్ సెక్టార్ అంటే ఫ్రెండ్స్ ఏవైనా గవర్నమెంట్ సంస్థలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ కార్పొరేట్ సంస్థలు, గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా ఫార్మల్ సెక్టార్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏదైనా ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ ఇలాంటివి ఏవైనా గవర్నమెంట్ స్కీములు, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫార్మల్ సెక్టార్ కిందకి వస్తాయి. నాన్ ఫార్మల్ సెక్టార్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రైవేట్ వ్యక్తులు అంటే బ్యాంకింగ్తో సంబంధం లేకుండా కిరాణా షాప్స్, లేకపోతే డ్రైవర్సు, అదేవిధంగా ఫ్యాన్సీ స్టోర్సు, ఇలా ఏవైనా దీనికి సంబంధించి ఎటువంటి ఈ పెన్షన్స్ కానీ లేకపోతే ఇట్లా ఎటువంటి స్కీమ్స్ అయితే ఉండవు. అదంతా ఇన్ఫార్మల్, బ్యాంకింగ్ సంబంధం లేకుండా అయితే ఇక ఇన్ఫార్మల్ సెక్టార్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ఫార్మల్ సెక్టార్ బ్యాంకింగ్లో ఇంక్లూడ్ అవుతుందో మనకు ద్రవ్యోల్బణం అయితే తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇన్ఫార్మల్ సెక్టార్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ గవర్నమెంట్ యొక్క వచ్చే ఆదాయం అయితే తగ్గిపోతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి ఫార్మల్ సెక్టార్కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతారో ఆటోమేటిక్గా గవర్నమెంట్ యొక్క స్థిర ఆదాయం అయితే పెరుగుతుంది. దానివల్ల ద్రవ్యోల్బణం తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దాదాపు 2014లోనే ప్రతి ఒక్కరూ ఈ యొక్క బ్యాంకింగ్ యొక్క సర్వీసెస్ విస్తృతంగా వాడుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో జేడీవై అనే ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో చాలామందికి ఇప్పుడు కూడా ఆ జేడీవై అకౌంట్ అనేది తెలియదు. జీరో బ్యాలెన్స్, జీరో అమౌంట్తో ఈ యొక్క అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఇన్ఫార్మల్ సెక్టర్ అంతా కూడా ఫార్మల్ సెక్టర్కి ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో ఫైనాన్షియల్గా అనేది గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.